మాది గుజ్జినగొండ, నాది ఇంటీరియర్స్ వర్క్ చేసేది. కాకపోతే మన ఏరియా డెవలప్ కావాలంటే, మన రాష్ట్రం బాగుపడాలంటే ఈరోజు మన రాష్ట్రంలో జగన్ జగన్ అని చెప్పేసి ప్రతి మనిషి కూడా జగన్ను నాటుకుపోయారు. కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరో ఈరోజు మన వార్డుకు వచ్చినా వాళ్ళు మనకు తెలియదు, జగన్ ఒక్కడే తెలుసు. కానీ మన రాష్ట్రం బాగుపడాలంటే ఈసారి వస్తే టీడీపీ వస్తేనే మన రాష్ట్రాలన్నీ బాగుపడతాయి, మన దేశం బాగుపడింది. అన్నా క్యాంటీన్లు ఎంతమంది అల్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఒక ఇంటికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కానీ, లేకపోతే మన ఏదన్నా మన కారు కొన్నా కానీ రేషన్ కార్డులు ఏంది మన ఉండాది మొత్తం తీసేస్తున్నాడు. కానీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే రేపు రాబోయే కాలంలో టీడీపీ వస్తే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఏంది అభివృద్ధి అయింది, బాగుపడతాము. కానీ ఎప్పుడు ఎల్లకాలం మనం పేదరికంలోనే ఉంటున్నాము. ఆడవాళ్ళని కానీ లేకపోతే ముసలివాళ్ళని కానీ ఆకట్టుకొని ఉన్నాడు జగన్. ప్రతిదీ కూడా రూపాయి వాళ్ళకి వేస్తున్నాడు. కానీ వాళ్ళకి తెలియట్లేదు, పిచ్చోళ్ళు వాళ్ళు తెలియక ఇట్టా జగన్ అని వాళ్ళు అల్లాడిపోతున్నారు. కానీ తెలుసుకున్న వాళ్ళు, ఒక లేబర్స్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్లు కానీ, ఒక వర్కర్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, ఏంది కాలేజీ వాళ్ళు కానీ చాలామంది డబ్బుకి బానిసైపోయి ఇట్ట అయిపోయారు. కానీ అదే మన టీడీపీ మనకు వస్తే ఈరోజు మనం ఒక రాష్ట్రం కాదు, ఒక దేశాన్ని కూడా బాగుపడే అభివృద్ధి అయ్యేటట్టు మనకు ఉండిద్ది. టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏంది వీళ్ళిద్దరూ వస్తే మన రాష్ట్రం అంతా బాగుపడింది. విడదల రజని వచ్చినా కానీ మనకి ఏం చేసిద్దనే మనకు తెలియదు. ఇంతవరకు మేము కొత్తగా చూస్తున్నాము. కానీ వాళ్ళిద్దరిలో అభివృద్ధి అవ్వాలంటే గల్లా జై మాధవి వస్తేనే మన రాష్ట్రం బాగుపడిద్ది. ఏంది మీరు చూసి ఓటేయండి. ఈ రాష్ట్రాన్ని ఈ గుజ్జినగొండ ప్రాంతంలో కూడా అభివృద్ధి అవ్వాలంటే గల్లా మాధవి వస్తేనే మీరు ఒక చేయూతగా ఉంటారు.